హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎటిజెడ్ మీకోసం. నేను మీ స్వర్ణ. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒక రెసిపీ అండి. ఆ రెసిపీ ఏంటి అంటే ఇడ్లీ, ఆ తర్వాత దోశ. రెగ్యులర్గా అందరూ చేసుకునే ఇడ్లీ దోశ కదా, దాంట్లో స్పెషాలిటీ ఏముంది అని మీరు అనుకోవచ్చు. స్పెషాలిటీ ఏముంది అని అంటే ఈ ఇడ్లీ దోశల్లో నేను మిల్లెట్స్ వాడినానండి. మిల్లెట్స్తో నేను చేసిన ఈ ఇడ్లీ దోశ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడైతే డాక్టర్ ఖాదర్ వలి గారు ఈ మిల్లెట్స్ గురించి చెప్పారో అప్పుడు ఈ మిల్లెట్స్ యొక్క పోషక విలువలు తెలుసుకొని వాటి యొక్క లాభాల గురించి తెలుసుకొని అందరూ ఈ సిరిధాన్యాలని వాడడం మొదలుపెట్టారు. నా వరకు కూడా ఈ సిరిధాన్యాల గురించి ఫస్ట్లో తెలియదండి. తర్వాత కాలంలో ఈ మిల్లెట్స్ గురించి తెలుసుకొని మేము కూడా వాడుతూ వచ్చాము. ముఖ్యంగా ఈ సిరిధాన్యాల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి, ఆ తర్వాత ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంకా పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సిరిధాన్యాలలో ఇంకా ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఈ సిరిధాన్యాలు తీసుకోవడం వల్ల డయాబెటీస్, గుండె జబ్బులు వంటి మరిన్ని రోగాలు మన దరికి రాకుండా ఉంటాయి. మేమైతే ఈ సిరిధాన్యాలతో ఒక్కొక్కసారి పొంగల్, ఉప్మా, ఆ తర్వాత ఇడ్లీ, దోశ కూడా చేసుకుంటాము. మేము మాత్రమే కాకుండా మా పాప కూడా వీటిని తింటూ ఉంటుంది. మరి ఇప్పుడు నేను చేసిన ఈ దోశ కానీ ఇడ్లీ కానీ సిరిధాన్యాలలోని అరికలతో చేశానండి. ఇవి చూడ్డానికి కొంచెము కొరల్లాగానే ఉంటాయి, కాకపోతే కలర్ కొంచెం బ్రౌన్గా ఉంటుంది. అలా అని చెప్పి రాగుల్లాగా మరీ అంత బ్రౌన్గా ఉండదు, లైట్ బ్రౌన్గా ఉంటుందండి. సో దీనివల్ల మనకి దోశ కానీ ఇడ్లీ కానీ కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుందండి. సో మరి లేట్ చేయకుండా నేను ఈ అరికలతో చేసిన ఇడ్లీ కానీ దోశ కానీ చూడండి. ఇవి అరికలు. ఇప్పుడు దోశ లేదా ఇడ్లీ పిండి తయారీ విధానం చూద్దాం. నేను ఇప్పుడు ఒక పాత్రలో 3 కప్పుల బియ్యం, 4 కప్పుల అరికెలు, 2.5 కప్పు ఉద్దిబేడలు, అర్ధ కప్పు శనగబేడలు తీసుకున్నాను. శనగబేడల వల్ల బ్రౌన్ కలర్లో వస్తాయి దోశలు అనేవి. మీరు బియ్యం కూడా అవాయిడ్ చేయొచ్చు కావాలి అని అనుకుంటే. ఉత్త అరికెలే యూస్ చేస్తే కాస్త గట్టిగా వస్తాయి దోశలు కానీ ఇడ్లీ కానీ. ఇవి కాస్త 3 నుంచి 4 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. వాటర్ కలర్ కాస్త బ్రౌన్గా ఉంటుంది అరికెల వల్ల. దాదాపు 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటితో పాటు 1 కప్పు అటుకులు కూడా నానబెట్టుకొని ఇప్పుడు అరికెలు, ఆ తర్వాత అటుకులు రెండు కలిపి మిక్సీలో దోసపిండిలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ పిండిని అలాగే ఉంచి పులవనివ్వాలి. చూసారుగా పిండి ఎంత బాగా పులిసిందో, ఏరేషన్ కూడా బాగా జరిగింది. ఇప్పుడు ఫస్ట్ నేను దోశకు ప్రిపేర్ చేస్తున్నాను. నాకు కావలసినంత దోశ పిండి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని వాటర్ వేసుకొని నాకు కావలసినంత కన్సిస్టెన్సీలో ఈ పిండిని రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ నాన్ స్టిక్కు బదులుగా తండోలం యూస్ చేస్తున్నానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ రాసి దోశ పిండిని వేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసి దోశ 2 వైపులా కాల్చుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. చూసారుగా దోశ ఎలా క్రిస్పీగా బ్రౌన్ కలర్లో అచ్చం మామూలు దోశలాగే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇడ్లీ యొక్క తయారీ విధానం చూద్దాం. ఇడ్లీకి కావలసినంత పిండి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. మీరు గమనించినట్లయితే నేను దోశ చేసే టైంలో ఎటువంటి వంట సోడా యూస్ చేయలేదు. సోడా యూస్ చేయకపోయినా కూడా దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇడ్లీ ప్లేట్కు ఆయిల్ రాసి పిండి వేసుకొని ఇడ్లీ పాత్రలో ఒక 10 నుంచి 15 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ కలర్ కాస్త చేంజ్ అవుతుంది అరికెల వల్ల. చూడండి, ఇడ్లీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇడ్లీ ప్లేట్ నుంచి కూడా చాలా సాఫ్ట్గా డెలిషియస్గా ఉంది ఈ ఇడ్లీ అయితే.
సో చూసారు కదండి, అరికలతో చేసినటువంటి ఇడ్లీ కానీ దోశ కానీ ఇవి ఎంతో హెల్దీ, ఆ తర్వాత టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది మా స్టైల్లో మేము చేసుకున్నది. మీలో ఎవరైనా డిఫరెంట్గా చేస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి మీరు ఏ విధంగా చేస్తారు అనేది. సో ఫ్రెండ్స్, మేము పెట్టిన మరిన్ని వీడియోస్ మీరు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.